ఆధిపత్యం కోసం దేవతలు రాక్షసులు చేసిన పోరాటం మనుషులకి మంచే చేసింది. క్షీరసాగర మదనంలో పుట్టిన అమృతం మాకే కావాలి అంటూ పడిన గొడవలో మన అదృష్టం కొద్దీ ఒక చుక్క నేల మీద మన అరకు లోయలో పడి మొక్కగా మారింది. ఆ మొక్క నుండి వచ్చిందే ఈరోజు మనం తాగే కాఫీ. ఆ లోయలో మాత్రమే పండే ఆ కాఫీ తాగితే మనిషి 100 రెట్లు తెలివిగా వేగంగా పనిచేస్తాడు. అలా కాఫీ తాగుతూ సంబరపడుతున్న ఆ గ్రామానికి మరో సంబరం కూడా తోడైంది. అదే సినిమా. అక్కడే పుట్టిన ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళు చూసే సినిమాని వాళ్ళు కూడా తీద్దాం అనుకుని ఆ గ్రామాన్ని వదిలి సిటీ బాట పట్టారు. ఆ తర్వాత ఏమైందంటే ఇన్ని రోజుల నుంచి పీకి పొడిచేస్తా, పెద్ద రైటర్ డైరెక్టర్ అయిపోతా అని చెప్పి బుక్ పెన్ను పట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు దాకా ఒక్క ముక్క కూడా రాయలేదురా. కనీసం అది తాగిన తర్వాత ఏమైనా ఐడియాస్ వస్తే రాయిరా, మన జీవితాలు బాగుపడతాయి. నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోతావు, నేను పెద్ద హీరోని అయిపోతామని చెప్పి కలలే అంటున్నాను ఈ రూమ్ లో ఉండి. ఏం చేస్తానేం రా, ప్లీజ్ రది తాగురా. తాగిన తర్వాత అయినా ఏదో ఒకటి రాయిరా ప్లీజ్. ఏమ్రా జోకర్ లాగా ఎక్స్ప్రెషన్ ఫేస్ వేసుకొని వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటూ ఆడ ఈడ దూకుతూ చేసేదనుకున్నావా? స్టోరీ రైటింగ్ అంటే కథ మనసులోంచి పుట్టాలరా. అది నీలాంటి చెప్పిన అర్థం కాదు. చల్ దుబ్బే. మందు తాగితే వస్తుందన్నావు కదా, మందు నుండి కాదు మనసు నుంచి ఒక కథ వచ్చింది, చెప్తా ఈయన.